శ్రీనివాస అండి. నా పేరు శివజ్యోతి. నాది జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో దుర్గమ్మ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. ఏం లేదండి, మా ఊరి దుర్గమ్మ ఆలయం దగ్గర మేము ఎప్పటి నుంచో భజన నేర్చుకుంటున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచో మేము భజన ఏంటంటే మా చుట్టుపక్కల మేము భజన నేర్చుకునే వాళ్ళందరి ఇల్లు మా దుర్గమ్మ ఇంటి చుట్టుపక్కలే ఉంటాయండి. అందుకని అందరం ప్రతి శుక్రవారం వెళ్ళి అక్కడ కీర్తనలు నేర్చుకుని మేము అక్కడే పాడి రావటం మాకు అలవాటండి. అలా ఎన్నో సంవత్సరాల నుంచి మేము అక్కడే మా దుర్గమ్మతో మాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే అక్కడే మేము భజనలు నేర్చుకోవటం, అక్కడే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, భగవద్గీత మొత్తం పురంధరదాస్ కీర్తనలు అన్నీ అక్కడే నేర్చుకున్నామండి. మా గురుగారైన చిన్న గురుగారు శాస్త్రి గారు వచ్చి మాకు కీర్తనలు అన్నీ నేర్పించేవారండి. ప్రతి శుక్రవారం వెళ్ళి మేము ఒక 2-3 గంటలు కూర్చుని నేర్చుకుని వచ్చేవాళ్ళం అండి. అలా తర్వాత ఇంకా భజన కొంచెం కొంచెం తగ్గడంతో ప్రతి దసరాకి మటుకి ఆ దసరా 10 రోజులు మటుకి అమ్మవారి దగ్గర కీర్తనలు పాడటం, లలితా సహస్రనామం చదవటం చేస్తూ ఉంటామండి. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే చేస్తామండి మానకుండా. మా భజన మండలితో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి చక్కగా కూర్చుని భజన అయితే చూసి వెళ్తారండి. కొంతమంది చేస్తారు, కొంతమంది చూసి వెళ్తారండి. అలాగా అలవాటైపోయింది మాకు. ఈరోజు భజన చేసి హారతి ఇద్దాం అందరికి. ఈరోజు అమ్మకి నేను చీరను, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, ముత్తైదులకు తాంబూలాలు అన్నీ పట్టుకుని వెళ్ళానండి. అవన్నీ ప్రతిరోజు చీరలు కట్టి హారతి అది ఇస్తున్నాం కదా, చూస్తున్నారు కదా నా వీడియోలో. ఈరోజు నేను పట్టుకెళ్ళిన చీర కట్టానండి అమ్మవారికి. కట్టి అన్నీ చేసి హారతి అని ఇచ్చేటప్పటికి ఈలోగా మా భజన మండలిలో ఒక ఆవిడకి ప్రతిరోజు అమ్మవారు వస్తున్నారండి ఒంటి మీద. ఆవిడకి ఒంటి మీద అమ్మవారు వచ్చి చాలా సంతోషంగా ఉంది, నాకు మీరు భజన అది బాగా చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు మాకు. ఈరోజు అయితే నన్ను చూసి చాలా బాగా పాడారు, చాలా బాగా చేశారు భజన. నాకు చాలా సంతోషంగా ఉంది. చీర అన్నీ నాకు చాలా బాగా పట్టుకొచ్చావని నన్ను మెచ్చుకుని హగ్ చేసుకుని చాలా ఆ అమ్మవారు ఆనందపడుతున్నట్టుగా ఆవిడ ఒంటి మీదకి వచ్చి చెప్పారండి. చాలా ఆనందం అనిపించింది. అది వీడియో తీయలేదు కానీ కొంచెం కొంచెం ఫోటోలు తీశారు. అవి మీరు కూడా చూస్తారని పెడుతున్నానండి. ఎందుకంటే భజన ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ ప్రత్యక్షంగా భగవంతుడు వస్తాడంటానికి, అలాగే అమ్మవారు కూడా దుర్గాదేవి ప్రత్యక్షంగా వస్తుందంటానికి నిదర్శనం ఇదేనండి. ఎందుకంటే భజన ప్రతి చోట చేయాలండి. ఆవిడ ఒంటి మీదకి వచ్చినప్పుడు మా భజన మండలిలో లక్ష్మీకాంతం గారని ఆవిడ మా భజన మండలి మెంబరేనండి. ఆవిడ ఒంటి మీదకి వచ్చాక దుర్గమ్మతో మాకు ఏం చెప్పారంటే, ఇలాగే భజన చేయించండి, ఇలాగే భజన బృందాలను తయారు చేయండి, ఇంకా ఎక్కువ భజన చేయండి, ఇంకా ఎక్కువ గుడి దగ్గర రండి, ఎక్కడున్నా సరే భజన చేయండి అని చెప్పారండి. అది నాకు చాలా ఆనందం అనిపించింది. దుర్గమ్మ స్వయంగా చెప్పడం అంటే మాటలు కాదు కదండి. ఆవిడ చక్కగా భజన బృందాలను ఇలాగా ఇంకా తీసుకురండి అమ్మా, ఇంకా చేయండి, ఇంకా అని చాలా సంతోషంగా చెప్పారు. అది సరదాగా వీడియో తీసి మీకు కూడా పెట్టానండి. మీరు కూడా చూస్తారని. హరే శ్రీనివాస. అందరికీ శ్రీమాత్రే నమః అండి. అందరికీ దసరా నవరాత్రుల్లో అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నానండి. హరే శ్రీనివాస. శ్రీమాత్రే నమః అండి. కొంచెం సైడ్ కొనండి. శుభమంగళం నిత్య శుభమంగళం
అడ్డెలకు అందరికీ శ్రీమాత్రే నమః అండి. ప్రతిరోజు నా వీడియోలు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వారందరికీ పేరు పేరున నా ధన్యవాదములండి.